హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SRDG ఇన్ఫోటెక్ ఛానల్. ఈరోజు మనము మ్యాక్ ఓఎస్ని విండోస్ ఓఎస్కి ఎలా మార్చుకోవడం చూద్దాము. మనం చూస్తున్నాం, ఇది మ్యాక్బుక్ ప్రో 15.1 వెర్షన్తో ఉంది. దీన్ని విండోస్ ఓఎస్ 10కి మనం ఎలా మార్చుకుందాం మనం చూద్దాం ఇప్పుడు. సో ముందు చేయడానికి కోసం మ్యాక్బుక్లో మనం చూసుకోవాల్సిన యూటిలిటీ ఏంటంటే బూట్ క్యాంప్ అసిస్టెన్స్ ఉందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. ఇది చూడడం కోసం మీకు యూటిలిటీస్కి వెళ్తే అక్కడ మీకు బూట్ క్యాంప్ అసిస్ట్ ఉంటుంది. ఈ బూట్ క్యాంప్ అసిస్ట్ అనేది మనకి మ్యాక్బుక్ని ప్యారలల్ ఓఎస్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక యూటిలిటీ. సో ఇది చేసుకోవడానికి మరొక విషయం మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన ఒక ISO ఫైల్, విండోస్ ఇమేజ్ ఫైల్. సో మనం మైక్రోసాఫ్ట్ సైట్ నుండి విండోస్ ఫైల్ని ISO ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది మనకు డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ బూట్ క్యాంప్ అసిస్ట్ని మనం రన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది మ్యాక్ ఓఎస్ బూట్ క్యాంప్ అసిస్ట్ మేనేజర్. సో దీంట్లో మన ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు స్పేస్ చూపిస్తుంది, మీకు అంటే ఎంత స్పేస్ మనం ఎలకేట్ చేయాలనేది. మనం ఉన్న మ్యాక్ ఓఎస్ మన మ్యాక్బుక్ ప్రో 1 TBతో ఉంది. సో మనకు విండోస్ 10కి ఎంత ఎలకేట్ చేయాలి, ఎంత స్పేస్ ఇవ్వాలనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు డ్రాగ్ చేస్తే మనకు ఎంత GB మనం విండోస్ 10కి ఇస్తున్నాము మనం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నేను చేస్తున్నానంటే డిఫాల్ట్గా 300 GBని విండోస్ 10కి అలొకేట్ చేస్తున్నాను. మిగిలిన 700 GBని మ్యాక్ ఓఎస్ రన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకో చూడవచ్చు, ఇక్కడ పైన ఇంకొక ఆప్షన్ ఉంది. మన ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ నుండి మన ISO ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ ఉందనేది. సో గో ఫర్ డౌన్లోడ్స్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో విండోస్ 10 ఇంగ్లీష్ 64-bit వెర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. అది మనకి ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే మ్యాక్ ఓఎస్లో ఉన్నటువంటి విండోస్ 10 ఇమేజ్ ఫైల్ని అది వెరిఫై చేసుకొని దాని ఇన్స్టలేషన్ కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ కూడా విండోస్ సపోర్ట్ సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. దీనికోసమనే మనకు ఆల్రెడీ తెలుసుకుంటా, ఇక్కడ మన పైన ఉన్నటువంటి వైఫై కనెక్టివిటీ అని ఎప్పుడో ఆన్లో ఉంచుకోవడం వల్ల మనం అది చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కొద్దిగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వెయిట్ ఫర్ కంప్లీట్ ద టాస్క్. బూట్ క్యాంప్ అసిస్ట్ రన్ అయిన తర్వాత మన ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి విండోస్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. నౌ స్టార్ట్అప్ ఈజ్ స్టార్టింగ్. ఇక్కడ మనకు విండోస్ 10 బూట్ మెనూ వస్తుంది. ఈ బూట్ మెనూలో మనకు కావాల్సిన లాంగ్వేజ్ని, మనకు కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన డిఫాల్ట్గా మనకు వచ్చింది లాంగ్వేజ్ టు ఇన్స్టాల్. సో యూనివర్సల్ లాంగ్వేజ్ మనం చూసాం. ఇక్కడ మన ప్రోడక్ట్ కీని యాక్టివేషన్ చేస్తాం. మన ప్రోడక్ట్ కీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కనుక మనం ఏం చేస్తున్నాం అంటే, ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ అని పెట్టుకుంటున్నాను. దీని తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ని, దాంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో నేనేం చేశానంటే విండోస్ 10 హోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. 64-bit. ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి విండోస్ 10 మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ అవుతుంది. చూస్తున్నాం కదా ఎంత ఫాస్ట్గా మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ అవుతుందో. ఈ రెండు కూడా ప్యారలల్ సిస్టమ్గా రన్ అవుతుంది. విండోస్ పార్టీషన్ డిఫరెంట్ టేబుల్గా ఉంటుంది, మ్యాక్ పార్టీషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాక్బుక్ ప్రోలో మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, బూట్ క్యాంప్ అసిస్ట్ అనేది ఈ రెండు డిఫరెంట్ పార్టీషన్ ఉన్నటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ సైమల్టేనియస్గా మనకు ప్యారలల్గా రన్ కావడానికి మనకి ఫీజిబిలిటీ ఇస్తుంది. ఇందులో మ్యాక్బుక్ ప్రోలో విండోస్ ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. చూడండి, మళ్ళీ రీస్టార్ట్ అయిన సిస్టమ్. ఇక్కడ మనకు నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం కానీ మనం ఇక్కడ చేస్తాం. మన విండోస్ 10 ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు దాని కస్టమ్ సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది మన సిస్టమ్కి.
సెలెక్ట్ లాంగ్వేజ్, మన కీబోర్డ్. సో డిఫాల్ట్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో వైఫై కనెక్టివిటీ చేస్తున్నాం. ఇక్కడ మనం వైఫై ఎందుకు కనెక్ట్ చేస్తున్నామంటే మనకు మ్యాక్బుక్లో ల్యాన్ కనెక్టివిటీ ఉండదు, మోస్ట్లీ వైఫై యాక్సెస్ ఉంటుంది. మన మ్యాక్ ఓఎస్లో విండోస్ 10 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మన విండోస్ 10 మెయిన్ స్క్రీన్ లాగిన్ అవుతుంది. జస్ట్ ఇది ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది. చూడండి, మన విండోస్ 10 మ్యాక్ ఓఎస్లో లాగిన్ అయింది. సో ఫైనల్ ఇన్స్టలేషన్ మనకు బూట్ క్యాంప్ని మనం సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఆటోమేటిక్గా మనం లాగిన్ కాగానే మనకు బూట్ క్యాంప్ వచ్చేసింది. ఇక్కడ మనం ఫైనల్ ప్రిపరేషన్ చేస్తున్నామని దీన్ని. నెక్స్ట్ బూట్ క్యాంప్ డ్రైవర్స్ని విండోస్ 10లో ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకు విండోస్ 10 నుంచి విండోస్ మ్యాక్ ఓఎస్కి స్విచ్చింగ్ అవ్వడానికి ఈ బూట్ క్యాంప్ అసిస్ట్ అనేది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. చూసాం కదా, మనకు విండోస్ 10 హోమ్ స్క్రీన్ అయింది. మనకి ఇప్పుడు చివరి ఫైనల్ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి బూట్ క్యాంప్ అసిస్ట్ అనేది విండోస్ 10లో లోడ్ అవుతుంది. ఇంతకుముందు మనం చేసినప్పుడు మ్యాక్ ఓఎస్లో బూట్ క్యాంప్ అసిస్ట్ లోడ్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మన విండోస్ 10లో బూట్ క్యాంప్ అసిస్ట్ అనేది కాన్ఫిగర్ జరుగుతుంది. ఈ కాన్ఫిగర్ జరిగిన తర్వాత మనం చేయాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే విండోస్ 10 కంపాటబుల్ డ్రైవర్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ లైక్ బ్లూటూత్ కానీ, వైఫై కానీ, వీడియో గ్రాఫిక్స్ అడాప్టర్స్ డ్రైవర్స్ కానీ, ఇలాంటి ఏమైనా డ్రైవర్స్ అప్డేట్ కాకపోయి ఉంటే మనకు యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ నుండి మనం తీసుకోవాల్సి వస్తుంది. యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ నుండి ఇక ఏమైనా డ్రైవర్స్ అప్డేట్ కాకపోయి ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. రైట్, మనం చూసాం ఇక్కడ బూట్ క్యాంప్ అప్డేట్స్ వచ్చాయి కనుక మనం బూట్ క్యాంప్స్ అప్డేట్స్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇది ఒక జస్ట్ ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది. దీని తర్వాత మనం ఎట్లా స్విచ్చింగ్ చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు మనం విండోస్ 10లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం మ్యాక్ ఓఎస్కి ఎలా స్విచ్చింగ్ చేసుకోవడమో చూద్దాం. ఇక్కడ చూసుకోవడానికి మనకి ఈజీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఉన్నటువంటి హైడ్ అకరెన్స్లో మనకు బూట్ క్యాంప్ అని వస్తుంది. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి రీస్టార్ట్ ఇన్ మ్యాక్ ఓఎస్ అని వస్తుంది. సో మనం క్లిక్ చేసామనుకోండి, నౌ యూ కెన్ స్విచ్ టు మ్యాక్ ఓఎస్. మన మ్యాక్బుక్ ప్రోలో ఇలాంటి చాలా సింపుల్గా ఉన్నటువంటి నావిగేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన సిస్టమ్ అనేది మ్యాక్ ఓఎస్లో లోడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మన సిస్టమ్ అనేది ఇప్పుడు మళ్ళీ మ్యాక్లో ఓపెన్ అయింది. సో ఈ మ్యాక్ నుంచి మళ్ళీ మనం ఒక స్విచ్ కావడం కూడా మనకి ఇక్కడ బూట్ క్యాంప్ అసిస్ట్ అని మళ్ళీ ఇక్కడ సిస్టమ్ వెళ్తే మీకు స్టార్ట్అప్ డిస్క్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్అప్ డిస్క్ మీరు క్లిక్ చేసి ఉంటే ఇక్కడ మీకు 2 ఓఎస్లు మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మ్యాక్ ఓపెన్ అవుతుంది, ప్లస్ టార్గెట్ సిస్టమ్ బూట్ క్యాంప్ విండోస్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఏది కావాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మన స్టార్టప్లో మ్యాక్ ఓఎస్ నుంచి విండోస్కి ఎట్లా బూట్ చేసుకోవడో చూద్దాం. ఒకటి పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకుంటే కొద్దిసేపు అలా పట్టుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనకు మ్యాక్ స్విచ్చింగ్ కావాలా, విండోస్ స్విచ్చింగ్ కావాలా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మనకి ఏది కావాలంటే దానికి స్విచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం కీబోర్డ్లో ఆప్షన్ అని ఉంటుంది, ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఇది స్విచ్చింగ్ అవుతుంది, వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుంటే మా ఎస్ఆర్ డిజి టెక్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.